అందరికీ నమస్కారం. నక్షత్రవాణి ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఇతరులకు ఉపకారం చేయడానికి వెనుకాడరు. రుణ బాధలు తొలగిపోతాయి. శత్రుబాధలు ఉండవు. జ్యోతిష్యుల ప్రకారం సనాతన ధర్మంలో చంద్రగ్రహణం అశుభకరమైనది చర్యగా పరిగణించబడుతుంది. గ్రహణం ప్రతికూల శక్తిని తెస్తుందని, అన్ని ముఖ్యమైన సంఘటనలను ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు. కనుక గ్రహణ సమయంలో అన్ని రాశుల వారు ఆందోళన చెందుతారు. అయితే గ్రహణ ప్రభావం అన్ని రాశులపై ఒకేలా ఉండదు. అదే సమయంలో ఈసారి చంద్రగ్రహణం అనేక రాశుల వారికి అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. కాబట్టి చంద్రగ్రహణ ఖచ్చితమైన సమయం ఏ రాశికి చెందిన వ్యక్తులపై ప్రభావితం చూపించనుందో తెలుసుకుందాం. వృశ్చిక రాశి. హోలీ రోజున ఏర్పడనున్న చంద్రగ్రహణం ఈ రాశివారికి అశుభయోగం. ఈ రాశికి చెందిన వారు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. మొత్తానికి ఈ రాశికి చెందిన వ్యక్తుల జీవితంలో మార్పులు జరగనున్నాయి. మిథున రాశి. ఈ ఏడాది హోలీ రోజున ఏర్పడే చంద్రగ్రహణం మిథున రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. ఈ సమయంలో ఒత్తిడికి లోనవుతారు. ఉద్యోగ మార్పు కోసం చూస్తున్న వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. అదే సమయంలో జీవిత భాగస్వామితో వివాదాలు, అపార్థాలు ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండాలి. సింహరాశి. ఏడాదిలో ఏర్పడే మొదటి చంద్రగ్రహణం సింహరాశివారికి కూడా తీవ్ర ఇబ్బందులను కలుగజేస్తుంది. ఈ సమయం ఒత్తిడితో కూడుకున్నది. వ్యాపారం రంగంలో ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఒత్తిడి ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మానసిక ఒత్తిడికి లోనవకుండా ఉండాలి. మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. కార్యక్రమాలలో జాప్యం, అనుకున్న ఆదాయం కష్టమే, విలువైన వస్తువులు చేజారతాయి, అంచనాలు తప్పుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. బంధు విరోధాలు, వ్యాపారులకు సామాన్యమే. లక్కీ సంఖ్య 71 మరియు లక్కీ కలర్ టీల్. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.